ఆషాఢ బోనాల జాతరకు నగరం సిద్ధమైపోయింది. నెల రోజుల పాటు జరిగే బోనాల సందడి నగరంలో హడావిడి తేనుంది. మొత్తానికి ఈ రోజు జూలై 7 నుండి ప్రారంభమయ్యే బోనాల జాతరకు ఇప్పటికే అమ్మవారి ఆలయాలు సిద్ధమైపోయాయి. బోనాల జాతరలో అమ్మవార్లకు సమర్పించే బోనాల పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల సిగాలు అన్ని ప్రత్యేకమే. బోనాల జాతరకు నగరం ముస్తాబైపోయింది. గల్లీల నుంచి గోల్కొండ దాకా, బస్తీల నుంచి లష్కర్ దాకా, వాడవాడల నుంచి లాల్ దర్వాజా దాకా అమ్మవారి ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోనున్నాయి. నెల రోజుల పాటు హైదరాబాద్లో సందడి నెలకొననుంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ భక్తి పరవశంలో మునిగి తేలే తారల సంప్రదాయ బోనాల పండుగకు నగర వాసులు సిద్ధమైపోయాయి. పైగా తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో బోనాలు ఒకటి. ఈ పండుగ ప్రారంభమైందంటే చాలు నగరమంతా మైకులతో మారుమోగుతుంటుంది. ఆలయాలన్నీ అలంకరణలతో డగదగా మెరిసిపోతుంటాయి. నమస్తే అండి, మీ పేరు? సంగీత. ఎట్లా అనిపిస్తుందండి ఈ ఆషాఢ మాసం? అంటే ఇక్కడ గోల్కొండ బోనాల ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ ప్రత్యేకతల గురించి మీ మాటలు ఏమైనా చెప్తారా? మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి, కానీ చాలా బాగా అవుతుందని చెప్పారు. అదే చూడడానికి అనేసి వచ్చినాం. మేము ఫస్ట్ టైం ఇది. నేను చాలా ఎక్సైటింగ్. అంటే ఇంతకుముందు ఎప్పుడు గోల్కొండకి రాలేదా? లేదు, ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఒకటే ఎక్స్కర్షన్కి వచ్చినాము అంతే. ఇది ఫస్ట్ టైం వచ్చేది. హాయ్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? అనిపిస్తుందా? ఏం చెప్పారు మీ మమ్మీ? అంటే ఇక్కడ ఏమేమి స్పెషల్ అంటే ప్రత్యేకతలు ఉంటాయని చెప్పారు ఏమన్నా? హాయ్, ఇక్కడ చాలా మాయమగల్ల తల్లి అని చెప్పారు చాలా మంది. సో మనం ఫస్ట్ టైం ఇది వచ్చేది. మనం కూడా వచ్చి ట్రై చేద్దాం, అమ్మవారికి తీసి దర్శనం చేసుకున్నాం అని అనిపిస్తుంది. చాలా మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏది అనుకుంటే అది తప్పక అవుతుంది అనేసి అన్నారు. సో అదే మొక్కుకుందాం అనేసి అట్లనే అమ్మవారిని చూసేసి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనాథ్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఉత్సవం అనేది? రోజు 4:30కి. ఏమేమి స్టార్ట్ అయిపోయాయి? ఏమేమి చేస్తారు ఇక్కడ? అంతా సంతోషంగా జరుగుతుంటుంది. 4:30కు అందరు అన్న వాళ్ళు అందరూ కలిసిమెలిసి జరుపుకుంటాం. మీరేం చేస్తారు? మేము బ్యాండ్, అంటే అందరం ఒకటే బ్యాండ్. అంటే మా ఇంటికి మేమే కొట్టుకుంటాం, మేమే చేసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకతల గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఏం చెప్పలేము, ఇక అందరు లొల్లిలు అయితేనే ఉంటాయి. లొల్లిల గురించి కాదండి, అమ్మవారి ప్రత్యేకతల గురించి. అంతా మంచిగా జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. పైగా బోనాల జాతరలో భాగ్యనగరం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గల్లీలో బస్తీలో అమ్మవారి అంశాలు అయిన పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహాంకాలమ్మ తదితర గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు, కుంకుమలు, చీర, సారెలు, భోజన నైవేద్యాలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇంటిల్లి పాదిని చల్లంగా చూడమని వేడుకుంటారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీగా తొలుత గోల్కొండ కోటలో బోనాల జాతర ప్రారంభమవుతుంది. అక్రమంలో ఈసారి జూలై 7 నుండి బోనాల జాతర మొత్తానికైతే షురూ కానుంది. ఆల్రెడీ ఈరోజైతే స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగే విడుదల వారీగా నగరంలో పండుగ నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి గోల్కొండ కోటలో బోనాల జాతర మొదలైపోయింది. ప్రతి ఆదివారం నగరంలో పలు చోట్ల అత్యంత వైభవంగా ఈసారి గ్రామ దేవతల పండుగ జరుపుకుంటారు. ఇక గోల్కొండలో ప్రతి గురు ఆదివారాలు 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. హలో అండి, నమస్తే. నమస్తే. మీ పేరు? శశిరేఖ. ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ గోల్కొండ కోటలో? ఇక్కడ బోనాల జాతర మొత్తానికి స్టార్ట్ అయిపోతుంది. మొదటిగా బోనం ఇక్కడ నుంచే తీస్తారు. ఉన్నామండి ఇక్కడ బోనాలకి రావడం. ఐఎమ్ ఫ్రమ్ బోడుప్పల్ నుంచి ఇక్కడికి మార్నింగ్ వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి మీరు మాటలు ఏమన్నా చెప్తారా? అంటే ఇక్కడ అంతా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మేము బొట్లు అది పెడతాము. బోనం అయితే చేయం, బొట్లే పెడతాము. ఫస్ట్ స్టార్టింగ్ రోజే వస్తాము. ఈ రోజే చాలా బాగా అనిపిస్తుంది. ఏది కోరుకున్నా బాగా నెరవేరుతుంది. సేమ్ అండి, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏది మొక్కినా జరుగుతుంది. చాలా ఆల్రెడీ బోనం తీసారా? ఇప్పుడు తీయనున్నారా? తీస్తున్నాం. దాదాపు ఈ సందడి ఎప్పటి వరకు ఉంటుంది?
అప్ టు అమావాస్య, నెక్స్ట్ అమావాస్య వరకే ఉంటుంది. 9 weeks ఎవ్రీ థర్స్డే బాగుంటుంది ఇక్కడ. పోతురాజులు, పల్లారం బండి అవన్నీ బాగుంటాయి, చాలా బాగుంటుంది. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, స్వరూప అండి. నేను లంగరూరు నుంచి వచ్చాను. ఇక్కడ ప్రతి సండే, గురువారం, మంగళవారం పూజలు అయితే బోనాలు అవుతాయి. ఇంకేంటంటే ఫస్ట్ వారం కదా, ఇక్కడ బంగారు బోనం సమర్పిస్తారు అమ్మవారికి. చాలా బాగుంటుంది ఈ వారము, ప్రతిసారి బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాము, అమ్మవారికి తలుసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కుమ్మరి బాలకిషన్ ప్రజాపతి, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ బోనాల ప్రత్యేకతల గురించి మీ మాటల్లో? మాది ఏంటంటే ఈ బోనాలు ఏదైతే ఉందో, ఈ గోల్కొండ కోటలో అమ్మవారు వెలిసిన రోజు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం దగ్గర కూడా తొలి బోనం ఈరోజు ఆషాఢ మాసంలో అయితే ఈ తొలి రోజు బోనాల పండుగ ఉత్సవం జరుగుతుందో, ఈరోజు తొలి బోనం సమర్పించేది కుమ్మరిదే తొలి బోనం సమర్పిస్తాము. అనాది నుంచి ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా కుమ్మరుల మీద తొలి బోనం సమర్పిస్తున్నాము. ఎందుకంటే ఆనాడు శివుని భార్య అయిన సతీదేవి చనిపోయినప్పుడు సతీదేవి యొక్క అవయవ భాగాలన్నీ భూమిపైన పడ్డప్పుడు అక్కడ అన్ని అమ్మవార్లుగా వెలిసిర్రు. ఆ సతీదేవి కూడా దక్ష ప్రజాపతి కూతురు. దక్ష ప్రజాపతి మా వంశ మొదటి వ్యక్తి, మేము ప్రజాపతి వంశస్థులం. కాబట్టి ఆ సతీదేవి ఎక్కడైతే భాగాలన్నీ కింద పడి ఇట్లా అమ్మవార్ల గుళ్ళు అన్నీ ఆమె పోలేరమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ ఇట్లా అన్ని అమ్మవార్ల గుళ్ళు అయినప్పుడు అక్కడ ఆ అమ్మవారు ఉగ్రరూపంతో కోపంతో చనిపోయిన ఆ కోపంతో ఉగ్రరూపంతో ఉంటే అప్పుడు తల్లిగారే వచ్చి బోనం నైవేద్యం పెట్టి బోనం సమర్పిస్తే అప్పుడు అమ్మవారు చల్లబడ్డారు. అందుకనే ఆ అనాది నుంచి మేము దక్ష ప్రజాపతి యొక్క వంశస్థులం కాబట్టి మేము తొలి బోనాన్ని మేమే సమర్పించి అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి యొక్క ఆశీర్వాదము మొత్తం సమస్త ప్రజల మీద ఉండే విధంగా చల్లగా దీవించుతల్లని తొలి బోనాన్ని మేము సమర్పించడం జరుగుతుంది. సో ఆల్రెడీ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా బోనాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు, అదేవిధంగా పోతురాజుల గురించి కావచ్చు, ఇక్కడ కొన్ని ప్రత్యేకతల గురించి చెప్తారా? ప్రజలు ఏదైతే జనానికి పోతరాజులు కానీ బ్యాండ్ కానీ ఇవన్నీ కూడా జనాకర్షణకు అంటే వచ్చిన ప్రజలను ఉల్లాసపరచడానికి పోతరాజుల యొక్క ఆటలు పాటలు కానీ బాగా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలకు అనుకూలంగా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా బాగా చేశారు. వసతులు ఇంతకు ముందు కన్నా కూడా ఈసారి అయితే బాగానే చేశారు, ఖర్చు పెట్టన్నట్టుగా కూడా వినిపిస్తుంది మాకు. నిజమేనా? బాగా చేశారు. జనాలకు ఏవైతే ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ సిబ్బంది కూడా అందరూ కూడా ప్రజలకు బాగా కోఆపరేట్ చేస్తూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారు. నిజంగా కూడా ప్రభుత్వానికి మా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సమస్త తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వైపు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజుల పాటు అంటే నెల రోజుల పాటు కూడా నిర్వహిస్తారు బోనాల జాతర ఉండబోతుందని కూడా తెలుస్తుంది కదా. దీంట్లో అంటే ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రత్యేకతలు అంటే ఏముండయి. ఇది ఏంటంటే మనం ఈ నెల రోజులు ఈ ఆషాఢ మాసం ఎప్పుడైతే వస్తుందో ఆ అమ్మవారికి కానీ ఆడవాళ్ళు కానీ ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. కాబట్టి ఈ పవిత్రమైన మాసం ఉన్నన్ని రోజులు అమ్మవారికి ఈ బోనాన్ని మట్టి కుండతో చేసిన బోనాన్ని సమర్పిస్తేనే అమ్మవారికి చాలా ఇష్టం. అందరికి కూడా శ్రేష్టకరం ఇది.